దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ పరమగీతముల యొక్క గ్రంథ ధ్యానాల కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగముగా పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 5:15. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అని షూలమితి తన ప్రియుని యొక్క అందాన్ని వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచన భాగంలో షూలమితి మన ప్రియుని యొక్క కాళ్లను లేక పాదములను వర్ణిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన పాదములు ఎలా ఉన్నాయో ఈ లేఖనములో మనం ఆలోచిస్తే ఆయన యొక్క కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అని చెప్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో యోహాను గారు ప్రభువును దర్శనంలో చూసినప్పుడు ప్రభువు యొక్క పాదములు ఆయనకు కనబడినాయి. ఆ పాదములను గురించి ఆయన అక్కడ ఏమి రాస్తున్నాడంటే, ప్రకటన 1:15లో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానముగా ఉన్నట్లుగా భక్తుడైనటువంటి యోహాను వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లారా, ఇక్కడ చూస్తే ఆయన యొక్క పాదములు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్న ఆయన కాళ్ళు అని ఇక్కడ షూలమితి ప్రకటిస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. పిల్లారా, మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములు. చలువరాయి అంటే మన భాషలో పాలరాయి. ఆ పాలరాయి వలె ఆయన యొక్క పాదములు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ పాలరాతితో ఉన్నటువంటి ఆ యొక్క కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు అంటే కింద ఒక దిమ్మల్లాగా మెట్లలాగా ఉన్నాయి. వాటి మీద అవి ఫిక్స్ చేయబడినట్లుగా చూస్తున్నాం. మేలిమి బంగారు మట్లయందు అంటే కింద బంగారము, ఆ బంగారము పైన ఈ చలువరాతితో కూడినటువంటి కాళ్ళు మనకి కనబడతా ఉన్నాయి. పిల్లారా, ఇక్కడ ఇదే విషయాన్ని ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణ నమూనాలో మనం చూసినప్పుడు మందిరమును ఏర్పరచడానికి వాడినటువంటి ఆ పలకలు ఏవైతే ఉన్నాయో తుమ్మ చెక్కతో చేయబడి బంగారు పొదిగినటువంటి పలకలు ఉన్నాయి చూడండి. ఆ పలకలు కూడా ఇదే విధంగా ఈ మట్లయందు పెట్టబడినట్లుగా అక్కడ దిమ్మల మీద పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ఒక్కొక్క పలక కింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మలను చేయవలను అని రాయబడింది. అంటే ఆ పలకలు నేల మీద పెట్టకుండా ఆ పలుకలను అక్కడ వెండి దిమ్మల మీద ఉంచారు. ఇక్కడ చూస్తే ఈ చలువరాతి వలె కనబడుచున్నటువంటి ఆయన యొక్క కాళ్ళు ఈ భూమి మీద నేల మీద కనబడకుండా మేలిమి బంగారు మట్లయందు కనబడుచున్నట్లుగా ఈ లేఖనంలో మనకు అర్థమవుతూ ఉంది. బంగారము దైవత్వాన్ని గురించి మాట్లాడుతోంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. ఆయనలో దైవత్వము సంపూర్ణంగా నివసిస్తున్నట్లు వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. పిల్లారా, బంగారము దైవత్వమును గురించి మాట్లాడుతూ ఉంది. తర్వాత ఆయన యొక్క కాళ్ళు అని అన్నప్పుడు మరి నడక లేక ఆయన యొక్క అడుగులను గురించి మనం చూడవచ్చు. ఆయన యొక్క అడుగులు ఈ కాళ్ళను మనం చూసినప్పుడు ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే స్థిరత్వము అనేటువంటిది మనకి కనబడుతూ ఉంది. ఆయన వేసేటువంటి ప్రతి అడుగు కూడా
మరి ఆయన చేసే ప్రతిదీ కూడా దైవ సంకల్పానుసారముగా ఉంటూ ఉంది. అంటే దైవికమైనటువంటి చిత్తముతో కూడినదిగా ఉంటుంది. అది పూర్ణమైనటువంటిదిగా కనబడుతుంది అనేటువంటి పాఠాన్ని ఈ యొక్క మేలిమి మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభమును పోలినటువంటి ఆయన కాళ్ళు మనకి నేర్పిస్తూ ఉన్నాయి పిల్లారా. స్తంభములు అనేదాన్ని మనం చూసినట్లయితే ఈ స్తంభములు దృఢత్వానికి సూచనగా మనకి కనబడుతూ ఉంది. అంటే అవి చాలా బలముగా ఉన్నాయి. స్తంభములు చాలా బలముగా ఉంటాయి. చూడండి, మరి ఈ స్తంభములు దేనికి వాడతారంటే, ఒక కట్టడాన్ని నిర్మించినప్పుడు ఏదైనా బరువును మొయ్యాలంటే స్తంభములను వాడతారు. బరువు మొయ్యవలసిన అవసరం లేనప్పుడు స్తంభములను వాడవలసిన అవసరం లేదు. మరి మనం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కాలమ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా. ఆ స్లాబ్ యొక్క బరువంతా మోయడానికి ఆ స్తంభములు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి స్తంభములు భారమును మోయడానికి, బరువును మోయడానికి సూచనగా మనకి కనబడుతూ ఉంది. మరి అది స్థిరత్వానికి, దృఢత్వానికి సూచనగా లేఖనాల్లో మనం గ్రహించవచ్చు ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్తంభములు అనే దాని గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు, యోహాను, పేతురు అనేటువంటి వారిని మనం చూసినప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో వారిని గురించి, పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి వారిని గురించి మనం చూసినప్పుడు వారు సంఘమునకు మూల స్తంభాలు అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్తంభముల వలె లేఖనాల్లో పేర్కొనబడి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ స్తంభములు ఏదో చెక్కతోనో లేకపోతే కర్రతోనో మరి దేనితోనో చేయబడినట్లుగా లేవు, కానీ రాతితో తయారు చేయబడినటువంటి విషయం మనకి చూస్తూ ఉన్నాం. చలువరాతిని పోలిన స్తంభములు వంటి కాళ్ళను ఆమె చూస్తూ ఉంది పిల్లారా. ఈ యొక్క రాతితో చేయబడినటువంటి స్తంభాలు దేన్ని చూపిస్తున్నాయంటే, అది చెడిపోయినటువంటి, మార్పు లేనటువంటి విషయాన్ని చూపిస్తూ ఉన్నాం. అంటే ఒక కర్ర కానీ లేకపోతే లోహము కానీ ఏదైనా మార్పులకు గురి కావచ్చు. చూడండి, కర్రను వాడితే చెడిపోయేటువంటి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా లోహములు అయితే రంగు మారుతూ ఉంటాయి, మనకు తెలిసిందే కదా. ఇత్తడి వాడినప్పుడు అది కిలిమి పడుతుంది. మరి అదేవిధంగా ఇనుము లాంటిది కూడా వాడినప్పుడు తుప్పు పడుతుంది. అంటే మార్పు అనేటువంటిది వస్తూ ఉంటుంది. కానీ రాతితో చేయబడినప్పుడు దానిలో ఏ విధమైనటువంటి మార్పులు కూడా సంభవించవు. కనుక ఇక్కడ ఆయన యొక్క పాదములు, ఆయన యొక్క కాళ్ళను గూర్చి చెప్తూ అవి చలువరాతి స్తంభములుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అవి భారీగా ఉన్నాయి, తర్వాత కదలనివిగా ఉన్నాయి, స్థిరముగా ఉన్నాయి, దృఢముగా ఉన్నాయి, చెడిపోయినటువంటివిగా ఉన్నాయి, మార్పు లేనటువంటివిగా ఉన్నాయి అనేటువంటి ఆధ్యాత్మిక పాఠాలను ఈ యొక్క స్తంభములు మనకి నేర్పిస్తూ ఉన్నాయి పిల్లారా. అంతేకాదు, ఇది మామూలు రాయి కూడా కాదు, ఇది పాలరాయి, అంటే చలువరాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రాయిగా మనం చెప్పుకోవచ్చు. మనం ఎవరమంటే మనము మట్టి, మనం రాయి కాదు, మనం మట్టి లాంటి వారం, మట్టి నుండి చేయబడ్డాం. అయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చలువరాతికి పోల్చి చెప్పబడుతూ ఉన్నారు. అంటే ఆయన అమరుడు, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మట్టికి చలువరాతికి ఎంతో భేదము, వ్యత్యాసము ఉంటుంది. మనం మట్టి, ఆయనైతే మట్టి కాదు, ఆయన అమరుడు. మనం క్షయమైపోయేటువంటి వారం, మట్టి చితికిపోతుంది. కానీ పాలరాయి అలా కాదు, ఆయన అమరుడు, ఆయన అక్షయమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకి నేర్పిస్తూ ఉంది పిల్లారా. మనము రక్తమాంసములు కలిగినటువంటి వారం, కానీ దేవుడు అలా కాదు, ఆయన
ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చలువరాతి స్తంభములు అంటే చాలా దృఢముగా, స్థిరముగా, చక్కగా ఉన్నటువంటి ఈ చలువరాతి స్తంభముల వలె ఆయన కాళ్ళు కనబడుతున్నాయి అనే విషయాన్ని షొలమితి ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, వాక్యంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగల మధ్య ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఇద్దరి దొంగల యొక్క కాళ్ళు విరగగొట్టబడ్డాయి, కానీ యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళు విరగగొట్టబడలేదు. విరగొట్టాలని ప్రయత్నించారు, కానీ అప్పటికే ఆయన మరణించాడని తెలుసుకొని కాళ్ళు విరగొట్టకుండా మానినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన పాదములు లేక ఆయన యొక్క కాళ్ళు చలువరాతి స్తంభముల వలె దృఢముగా, విరిగిపోయినటువంటివిగా, స్థిరత్వానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఈ యొక్క స్తంభములు భారాన్ని భరించడాన్ని చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు మన భారములను భరించేటువంటి వాడు అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని ఈ లేఖనంలో మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. అంతేకాదు తర్వాత ఆ షొలమితి ఏముంటుందంటే అతని వైఖరి, అనగా ఆయన యొక్క రూపము లేక ఆయన ముఖము అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ కాళ్ళను వర్ణించినటువంటి తర్వాత అతని యొక్క ముఖాన్ని, ప్రభువు యొక్క ముఖాన్ని వర్ణిస్తూ ఉంది. ప్రభువు యొక్క రూపమును వర్ణిస్తూ ఉంది. ఆ రూపము ఎలా ఉన్నదంటే లెబానోను పర్వత తుల్యము అని రాయబడింది. లెబానోను పర్వతం యొక్క తో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. లెబానోను పర్వతముతో సమానముగా ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. పిల్లారా, మరి ఈ లెబానోను అనేటువంటిది యూదులకు ఉత్తరాన ఉన్నటువంటి, యోదయకు ఉత్తరాన ఉన్నటువంటి ఒక మంచి పర్వతం. ఇది చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత అది ఎంతో ఎత్తుగా ఉంటుంది. ఈ లెబానోను యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పర్వతం మీద మంచి ఫలాలు ఇచ్చేటువంటి ఫలవంతమైనటువంటి చెట్లు పెరుగుతాయి. ఫలవంతమైనటువంటి చెట్లు మాత్రమే కాకుండా సువాసనలు ఇచ్చేటువంటి చెట్లు కూడా ఈ లెబానోను పర్వతం మీద పెరుగుతూ ఉంటాయి. అంటే ఫలవంతమైన మరియు సువాసనలు కలిగినటువంటి చెట్లతో ఈ లెబానోను పర్వతము అనేటువంటిది ఉంటుంది. అంటే ఓ విధమైనటువంటి సువాసనలు వెదజల్లబడుతూ ఉంటాయి ఈ యొక్క లెబానోను పర్వతము నుండి. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సువాసన కలిగినటువంటి వాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ లెబానోను చూసినట్లయితే వేరే దేశంలో ఉంది ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఈ యొక్క యోదయకు మరి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అది పొరుగున ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లెబానోను దేశాన్ని మరి వేరే వారు పరిపాలిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఈ యొక్క దేవుని ప్రజలతో చాలా స్నేహపూర్వకముగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకు రాజు అయినటువంటి సొలొమోను దేవదారు మ్రానులను ఇక్కడ నుంచే తీసుకొని వచ్చాడు. లెబానోను పర్వతం నుంచే తీసుకొని వచ్చాడు. ఆ మ్రానులను ఎవరు పంపించారు? అక్కడ హేరాము అనేటువంటి రాజు వాటిని పంపినట్లుగా మనం చూస్తున్నాం. రాజుగారు అడిగాడు, నాకు ఇలా కలప కావాలన్నప్పుడు వాళ్ళు ఎంతో స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళకు కావలసినటువంటి ఆ కలపను పంపించినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే లెబానోను దేన్ని చూపిస్తుందంటే స్నేహపూర్వకమైనటువంటి స్థితి. అంటే వాళ్ళు పొరుగున ఉన్నప్పుడు యుద్ధ వాతావరణం కాకుండా మరి ఓ విధమైనటువంటి అశాంతి అనేటువంటిది కాకుండా చక్కటి సమాధానము లెబానోనుతో ఈ యోదయ కలిగి ఉంది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శాంతిని, సమాధానమును స్థాపించడానికి వచ్చినటువంటి వాడు. ఆయన శాంతిని అనుగ్రహించేవాడు అనేటువంటి విషయాన్ని ఈ లేఖనంలోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
అతని వైఖరి మరి ఏదో ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించినట్లుగా లేదు, కానీ సమాధానపూర్వకముగా స్నేహపూర్వకముగా ఉన్నట్లుగా ఆయన యొక్క వైఖరి, ఆయన ముఖము లేక ఆయన రూపము కనబడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ఈ లెబానోనును గురించినటువంటి ప్రస్తావన దేవుని యొక్క వాక్యంలో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. మరి ముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఈ లెబానోనును గురించి ఏమి వ్రాయబడుతుందంటే లెబానోను సౌందర్యము అనే మాట మనకు కనబడుతుంది. అంటే లెబానోను ఎలా ఉందంటే సౌందర్యముగా ఉంటూ ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా బహు సుందరమైనటువంటి వాడు. ఆయన చాలా సుందరుడు, ఎంతో అతి సుందరుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడుతూ ఉన్నారు ప్రియులారా. అంతేకాదు ఈ లెబానోను యొక్క మంచు అని దేవుని యొక్క వాక్యంలో మరి ఇర్మియా ప్రవక్త మాట్లాడతాడు. తర్వాత హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ లెబానోను సువాసన అనే మాట మనం చూస్తున్నాం. అంటే లెబానోను పరిమళిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది పరిమళిస్తుంది, సౌందర్యముగా ఉంటుంది. తర్వాత లెబానోను మీద మంచు ఉన్నదంటే అది చల్లగా ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి విషయాలు ఈ లెబానోను గురించి వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లారా. మరి ఆయన యొక్క వైఖరి లెబానోను మీద ఉన్నటువంటి లెబానోను పర్వత తుల్యముగా ఉంటుంది. అది దేవదారు వృక్షముల ఎంత ప్రసిద్ధము అని రాయబడింది. ఈ లెబానోను మీద ఏం పెరుగుతున్నాయంటే దేవదారు వృక్షములు కనబడుతున్నాయి, దేవదారు వృక్షములు పెరుగుతున్నాయి. ఇలారా దేవదారు వృక్షములు అనేటువంటివి చాలా ప్రత్యేకమైనటువంటివి, అద్భుతమైనటువంటివి అనే విషయాన్ని ఈ దేవదారు వృక్షములు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవదారు వృక్షములు చాలా ఎత్తుగా పెరుగుతాయి, చాలా ఎత్తుగా పెరుగుతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎంతో ఉన్నతుడైనటువంటి వాడు. ప్రతి అధికారము కంటే, ప్రతి నామము కంటే ఎంతో ఎక్కువగా ఎత్తుకు హెచ్చించబడినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క దేవదారు వృక్షములు ఎత్తుగా ఉంటున్నాయి, తర్వాత చూడడానికి గంభీరముగా ఉంటున్నాయి, తర్వాత అవి సువాసనను కూడా వెదజల్లుతున్నాయి దేవదారు వృక్షములు. క్రీస్తులో ఈ విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఉన్నతుడు, ఆయనలో ఒక గంభీరత మనకు కనబడుతుంది. అంతేకాదు ఆయన పరిమళించేటువంటి సువాసన గలవాడు అనేటువంటి పాఠాన్ని ఈ దేవదారు వృక్షములు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ దేవదారు వృక్షముల యొక్క ప్రత్యేకత ఏంటంటే పుచ్చు పట్టనటువంటి లేక పాడైపోయినటువంటి స్వభావం, అంటే మన్నికతో కూడినటువంటివిగా ఈ యొక్క దేవదారు కలపను మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ యొక్క మన్నిక అంటే చక్కగా అవి పుచ్చు పట్టకుండా కాపాడబడేటువంటి స్వభావము ఈ దేవదారు వృక్షములకు కనబడతా ఉంది పిల్లారా. అదేవిధంగా క్రీస్తు యేసు ప్రభు కూడా మరి చూసినట్లయితే ఆయన పాడైపోయినటువంటి వాడు కాదు. అంటే ఆయనలో ఏ విధమైన అపవిత్రత కానీ, మాలిన్యము కానీ, దోషము కానీ, లేక పాపము కానీ లేదు. ఆయనకు కుళ్ళు పట్టలేదు. ఆయనను సిలువ వేసి చంపినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి లేచినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. దేవదారు వృక్షము మన్నికకు సాదృశ్యము, పుచ్చుపట్టనటువంటి దానికి సాదృశ్యముగా, పాడైపోయినటువంటి దానికి సాదృశ్యంగా ఎలా అయితే ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన క్షయము కానటువంటి దేవుడిగా, అక్షయుడిగా మనకి కనబడుతున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపము లేనటువంటి క్రీస్తు, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తును ఈ దేవదారు వృక్షములు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి పిల్లారా.
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క పాదములు, ఆయన యొక్క కాళ్ళు చలువరాతి స్తంభములను పోలి ఉన్నాయి. చాలా స్థిరముగా, దృఢముగా ఆ పాదములు, కాళ్ళు కనబడుతూ ఉన్నాయి. తర్వాత చూస్తే ఆయన యొక్క వైఖరి లెబానోను పర్వత తుల్యముగా దాని మీద ఉన్నటువంటి దేవదారు వృక్షములను పోల్చి చెప్తున్నట్లుగా చూస్తున్నాం. క్రీస్తే మన పాపములను భరించేవాడు, క్రీస్తే మన అనుదిన భారాలను భరించేటువంటి వాడు, ఆయన స్థిరమైనటువంటి వాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లారా, ఆయనలో దైవత్వం ఉంది. ఆయన దేవుడు. ఆ బంగారు మట్లు దాన్ని చూపిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ దేవదారు మరి ఆయనలో ఉన్నటువంటి సువాసన, గంభీరత, ఆ ఎత్తైనటువంటి హెచ్చించబడినటువంటి ఆ పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ దేవదారు వృక్షములను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి పిల్లారా. కాబట్టి యేసుక్రీస్తులో ఈ ఆధ్యాత్మిక సుగుణాలు ఉన్నాయని చెప్పడమే ఈ యొక్క లేఖనంలో షొలమితి యొక్క ఉద్దేశమై ఉంటున్నది. దేవుడి మాటలు వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.